ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కలిశారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పెండింగ్ బకాయిలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధుల విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్రం వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధాని కోరారు. కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం చేయాలని జగన్ కోరారు. ఏపీ ఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ తదితర అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజ్ కింద ఏపీ కన్నా ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా. ఈ వాటా లభిస్తే రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉందన్నారు.